హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా ఇంట్లో చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనమాట. అయితే ప్రతి పుట్టినరోజుకి కేక్ కట్ చేయించడం, పార్టీలు చేయడం చిన్నగా అది కామన్. అయితే ఈరోజు ఇంకొకరి మొక్కల్లో నవ్వు తీసుకురాగలిగితే అదే నిజమైన సెలబ్రేషన్ అని అనుకున్నాము. సో అందుకే ఈరోజు ఇంట్లో ప్రేమతో బిర్యానీ, కొంచెం గులాబ్ జామ్, పాయసం ఇలా తయారు చేసాం. కామన్గా చేసే వంటలు. అయితే ప్రతి వంట వెనుక ఒకే ఆలోచన, ఎవరో ఒకరు కడుపు నిండా తిని సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది కదా. మేము ఇప్పుడు ఏ ఫుడ్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము, మా పిల్లలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తినడానికి. అయితే అంతకంటే ముందు ఈ భూమిపై ఆకలి మనుషులకే కాదు కదా, మాటలు చెప్పలేని పక్షులకు కూడా ఉంటుంది కదా. అందుకే వాటికే కొద్దిగా ఆహారం పెట్టాలి. దయ అనే గుణానికి హద్దులు ఉండవు. అది మనిషితో మొదలై ప్రతి ప్రాణి వరకు చేరాలి. అయితే ఇప్పుడు మా ప్రయాణం అనాథాశ్రమం వైపు. అక్కడ ఉన్న ప్రతి చిన్నారి కూడా ఎవరో ఒకరి ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు కదా. వాళ్లకు మనం ఇవ్వగలిగేది ఎంత చిన్నదైనా అది వాళ్ళకు ఎంతో విలువైన జ్ఞాపకంగా అవుతుంది. మనం పిల్లలకు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు వాళ్ళ చేతే చేపిస్తే నిజంగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారన్నమాట. అసలు ఏమీ తెలియని ఈ పిల్లలు చూస్తుంటే మనసు అదొకలా అయిపోతుందండి. వాళ్ళు భోజనం చేస్తూ నవ్విన ప్రతి క్షణం మా అబ్బాయి పుట్టినరోజుకి వచ్చిన అతిపెద్ద బహుమతి అదే అనిపించేస్తుంది. డబ్బు ఎంత సంపాదించేసాం అన్నది కాదు, ఎంతమందిని సంతోషపరిచామన్నదే జీవితంలో నిజమైన సంపద అనిపించేసింది. ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మేము చేసిన మంచి పనిని గొప్పగా చూపించేసుకోవడానికైతే కాదండి, మా వల్ల అయిన చిన్న ప్రయత్నాన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే. ఈ వీడియో చూసి ఒక్క వ్యక్తి అయినా తన పుట్టినరోజున, తన పిల్లల పుట్టినరోజున లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజున ఆకలితో ఉన్న పేద పిల్లలకు భోజనం పెట్టగలిగితే అదే మా వీడియోకి నిజమైన విజయం. మంచి పని ఎంత చిన్నదైనా అది ఇంకొక మంచి పనికి ప్రేరణ అవుతుంది. మేము కూడా ఎవరినో చూసి నేర్చుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని చూసి ఇంకొకరు చేస్తే అదే సమాజానికి నిజమైన మార్పు. అందుకే ఈ వీడియో ప్రశంసల కోసం కాదండి, ప్రేరణ కోసం. ఎందుకంటే మనం పంచేది భోజనం మాత్రమే కాదు, ప్రేమ, దయ, మానవత్వం కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం పూర్తయింది. మరి మా ఇంటికి వచ్చిన చిన్నారులతో కూడా సరదాగా ఎంజాయ్ చేయాలి కదండి. ఈ రోజైతే చాలా ఆనందంగా గడిచింది. ఇప్పుడు మా బాబు బర్త్డే మా ఇంట్లో పిల్లలందరితో కలిసి సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ చిన్న చిన్న నవ్వులే జీవితంలో అసలైన ఆనందం. జీవితంలో మనం ఎంత సంపాదించినా అది మర్చిపోవచ్చు, కానీ మన వల్ల ఎవరి కళ్ళలోనైనా మెరిసిన ఆనందం, ఎవరి కడుపైనా నిండిన ఒక్క ముద్ద మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.